హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలేండి. ఇంకా మనకి డే అంతా కూడా ఫుల్గా వర్షం పడుతుందండి. మ్యాక్సిమం మా దగ్గర అయితే 1 వీక్ నుంచి అయితే ప్రతిరోజు వర్షం పడుతుందండి. ఎప్పుడో కొద్దిసేపు అలా తగ్గిపోతుంది అంతే. ఇక్కడైతే ఈరోజు బట్టలు అయితే మిషన్లో వేసానండి. అంటే డోర్ మ్యాట్లు అన్నీ కూడా వేసాను. నేను 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను కదా, ఇంకా అవన్నీ కూడా ఇంకా మార్నింగ్ టైంలో అయితే మిషన్లో వేసానండి. అంటే ఈరోజు కొంచెం వేడి వాటర్లో నానబెట్టేసి ఇంకా తర్వాత మిషన్లో వేసానన్నమాట. ఎందుకంటే కొంచెం మనకి త్వరగా తెల్లగా అయిపోతాయి కదా, తొందరగా మురికి కూడా పోతుంది కదా అనేసి కొంచెం వేడి వాటర్లో అయితే నానబెట్టేశాను. ఇక్కడైతే బట్టలన్నీ కూడా ఆరేస్తున్నానండి, డోర్ మ్యాట్లన్నీ కూడా. ఇంకా బయట ఎండ లేదండి. ఎండ ఉంటే కొంచెం ఎండకి వేద్దాం అనుకున్నా, కానీ ఎండ లేదు కదా, కొంచెం చినుకులు పడుతున్నాయి. ఇంకా మళ్ళీ వేసానంటే అవన్నీ మళ్ళీ తడిసిపోతాయండి. మనకి మిషన్లో చాలా వరకు ఇంకా అవి వాటర్ అంతా పిండేసి వస్తాయి కాబట్టి ఇంకా పర్లేదులే, ఇక్కడే ఆరిపోతాయి అన్నట్టుగా వేస్తున్నాను. చూడాలండి, ఒకవేళ రేపు మార్నింగ్ ఏమైనా ఎండ వస్తే కనుక ఎండకు వేస్తాను. ఇంకా ఉతకాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయండి. అవైతే రేపు మార్నింగ్ వేస్తాను అనుకోండి. మార్నింగ్ నిద్ర లేచాకే వేస్తానండి నేను ఎక్కువగా బట్టలు అయితే. ఒక్కోసారి నైట్ టైంలో వేస్తానండి, ఎందుకంటే మనకి మార్నింగ్ సరికి బట్టలు అయిపోతాయి అన్నమాట ఉతకడము. లేదు అంటే నిద్ర లేచిన వెంటనే తీసుకెళ్ళి బట్టలన్నీ కూడా మిషన్లో వేస్తాను. నాకు ఇంట్లో పనంతా కూడా పూర్తయ్యే వరకు బట్టలు అవుతాయి. ఆ రకంగా అయినా ఈ రకంగా అయినా ఏదో విధంగా అయితే వేస్తాను. అంటే నాకు కుదిరినట్టుగా వేస్తానండి టైంకి. ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరేసుకోవడం అయిపోయిందండి. వాటన్నిటి కూడా క్లిప్స్ పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ కింద పడిపోతాయి కదా, మళ్ళీ డబల్ పని అయిపోతుంది వాటర్లో పడిపోతే. ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయండి, వర్షం పడడం వల్ల ఇంకా వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నిటికి కూడా ఇలా క్లిప్స్ పెట్టాను అనుకోండి, ఇంకా అవి అలాగే ఉంటాయి, చక్కగా ఆరిపోతాయిలేండి. ఇంకా బయట అయితే వాతావరణం చల్లగా బాగుందండి, బాగా గాలి కూడా వస్తుంది. ఇంకా వెదర్ ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు ఉంటే మాత్రము ఇలా వర్షం పడి తగ్గిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ టెర్రస్ పైకే వచ్చేవాళ్ళు. ఇంకా వెదర్ అంతా చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అయితే చాలాసేపు గడిపేవారండి. ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కువగా వచ్చేదాన్ని. ఈ మధ్య చాలా తక్కువైపోయిందండి. ఇంకా నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఇంకా పైనికి రావడం అయితే తగ్గిపోయిందండి చాలా వరకు. జస్ట్ బట్టలు ఆరేయడానికి వస్తున్నాను, ఇంకా అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఎక్కువగా అయితే ఏం వీడియో షూట్ చేయట్లేదు. ఇక్కడ మీకు మా ఇంటి పక్కన ఉన్న రోడ్ చూపిస్తున్నాను చూడండి, సీసీ రోడ్ అన్నమాట. ఇంకా మన ఇంటి పక్క నుంచి ఉంటుందండి, మనకి గల్లీ నుంచి టెంపుల్ ఉందన్నమాట. సో మన ఇంటి పక్క నుంచి గల్లీ ఉంటుంది కదా, సీసీ రోడ్డు. ఇలా వెళ్ళామంటే మనకి ఇంటి ముందు టెంపుల్ అయితే ఉంటుందండి, కన్యక పరమేశ్వరి టెంపుల్. ఇక్కడ మా ఇంటి చుట్టూ వ్యూ చూపిస్తున్నానండి. వర్షం పడడం వల్ల చెట్లన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా చాలా నీట్గా ఉన్నాయండి. మళ్ళీ గ్రీనరీ కూడా ఫుల్గా అయిపోయిందన్నమాట. మా ఇంటి చుట్టన్నీ కూడా చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, మనకి ఊర్లలో అంటే చెట్లు ప్రతి ఒక్కరి ఇంటి ముందు కానివ్వండి, వాళ్ళ పెరట్లో కానివ్వండి, చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇలా ఖాళీ ప్లేస్ ఉందంటే వాళ్ళందరూ ఏవో ఒకటైతే వేసుకుంటారు. చిక్కుడు చెట్లు, బీర చెట్లు, మనకి కావలసిన వెజిటేబుల్స్, వంకాయ చెట్లు, తోటకూర, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఊర్లలో వాళ్ళు ఇంటి పెరట్లోనే ఎక్కువగా పండించుకుంటారండి. మార్కెట్లో చాలా తక్కువగా తీసుకొచ్చుకుంటారన్నమాట. ఇక్కడైతే మా ఇంటి ముందున్న టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి మేము ఎక్కువగా వెళ్ళే టెంపుల్ అంటే ఇదే అన్నమాట. ఇక్కడ 3 గోపురాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి, వాసవి మాత, ఇంకోటి వచ్చేసి శివుడు అన్నమాట అండి. సో ఇక్కడైతే నేను ఇలా చిన్నగా అయితే వీడియో అయితే షూట్ చేశానండి. వెదర్ బాగుందనేసి అయితే షూట్ చేశాను. ఇక్కడైతే నేను ఇంట్లోకి వెళ్తున్నానండి. ఇంకా ఈవినింగ్ కాబట్టి నాకు ఇంకా ఇంట్లో చేయాల్సిన పనులు కూడా ఉంటాయి కదా, ఇంకా పనులన్నీ కూడా చేస్తున్నాను. ఈవినింగ్ అంటే ఏం కాదండి, టైము 3 ఏమో అవుతుంది కావచ్చు. ఇంకా నాకు కొన్ని ఇంట్లో పనులు ఉన్నాయి, ఇంకా అవన్నీ చేద్దామనేసి ఇంకా త్వరగానే ఇంట్లోకి వెళ్తున్నాను.
కాసేపు నేను పైకి వెళ్ళానంటేనండి అక్కడ ఒక గంట వరకు అయితే అలా కూర్చుంటానండి ఫోన్ చూసుకుంటూ, ఇంకా మా ఫ్రెండ్స్తో ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుకుంటూ అలా అక్కడ కూర్చుంటానన్నమాట. కానీ ఇంకా ఇంట్లో చేయాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయనేసి ఇంకా నేనైతే ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే కాసేపు టీవీ చూసుకుంటూ ఇక్కడ హాల్లో పడుకున్నానన్నమాట. ఇంకా అంతా కూడా నీట్గా తీసేస్తున్నానండి. ఎందుకంటే మనము ఎప్పటి పని అప్పుడు ఈజీగా చేసుకున్నామంటే బెటర్ అండి. మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉంది బయట వెదర్ అయితే. అంటే ఒక పక్క నుండి చూస్తే తెలుస్తుంది కదా మనకి మబ్బు ఎలా ఉంది అనేది. ఇంక ఇక్కడైతే టవల్స్ కానివ్వండి, ఇక్కడ హాల్లో ఏమైనా ఉన్నవన్నీ కూడా తీస్తున్నానండి. తీసి అన్నీ ఎక్కడవక్కడ సర్దుకుంటున్నాను. నాకు అది అలవాటండి. ఎక్కడవక్కడ నీట్గా పెడితేనే నాకు చాలా వరకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అంతా కూడా ఊడుస్తున్నానండి. మనకి ఇక్కడ ఇంటి ముందు ఊడుస్తాం కదా, రోజు కూడా ఇక్కడ ఇదైతే క్లీన్ చేస్తానండి. మనకి తులసమ్మ ఉంది కాబట్టి మనకి బాల్కనీలో ముందైతే ఇక్కడ మెట్ల దగ్గర ఊడ్చేస్తాను. ఈవినింగ్ టైం అయితే అంతా కూడా పైన బాల్కనీ ఏమీ ఊడ్చనులే, కానీ ఇంకా మా పాప ఉన్నప్పుడైతే తను చేసేదండి. నేను అంటే ఇంట్లో రూమ్లన్నీ ఊడిస్తే మా పాప అయితే చుట్టూ బాల్కనీ అంతా కూడా నీట్గా ఊడ్చేది. కానీ ఇంకా ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా లేరు, అలా కాకుండా చేయాల్సింది ఒక్కదాన్నే కాబట్టి ఇంకొక పని అయితే కొన్ని అంటే మిస్ చేస్తున్నానులేండి. ఇంక ఇక్కడ ఎక్కువగా డస్ట్ అయితే ఏం లేదండి. మనకి వర్షం పడుతుంది కదా బయట, మనకి డస్ట్ ఎక్కువగా అయితే ఇప్పుడు రావట్లేదు. జస్ట్ అలా ఈవినింగ్ కాబట్టి అంత ఊడ్చేసాను. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో కూడా ఊడ్చేయాలండి. మనకి బయట బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసుకోవాలి. మనకి పిల్లలు ఉంటేనండి ఏదో ఒకటి వాళ్ళు వేస్తారు పడేస్తారు కాబట్టి ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంటుందండి. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లేరు కాబట్టి మనకి ఇల్లు ఎలా ఉన్న ఇల్లు అలాగే ఉంటుందండి. అంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటేనే ఇల్లంతా కొంచెం చిందరవందరం అయిపోతుంది. మనం ఏంటంటే పెద్దవాళ్ళం కాబట్టి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ వెంటనే పెట్టేస్తాము. ఇంకా చెప్పండి మనకి ఇల్లు ఎలా ఉంటే అలాగే ఉంటుంది కదా, పెద్ద డస్ట్ కూడా ఏముండదు. సో అందుకనేసి అయితే నేను ఇలా సింపుల్గా మీకు చూపిస్తున్నానన్నమాట. మా పిల్లలు ఉన్నా కూడా పెద్దవాళ్ళే కాబట్టి చాలా వరకు నీట్గానే ఉంచేవాళ్ళండి. మరి చిన్నపిల్లలు అయితే వాళ్ళు తినేవి ప్రతివి కూడా కింద పారేస్తారు కదా, ఇంకా అలా చేస్తారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఏం ప్రాబ్లం ఉండదులేండి. ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా ఊడుస్తున్నానండి. ఇంకా ఈరోజు సోఫా దగ్గర అవన్నీ కూడా క్లీన్ చేశాను అన్నమాట. సో నన్ను ఒకరు అడిగారండి, మనకి ఇవి ఆర్టిఫిషియల్ మనకి చెట్లు ఉన్నాయి కదా వాటి గురించి అడిగారు. కానీ అవి నేను ఎప్పుడో తీసుకున్నానండి. మ్యాక్సిమం 2 years అవుతుంది కావచ్చు. మీరు చూడండి నా ఓల్డ్ వీడియోలో అయితే ఉంటాయి, ఈ చెట్లు కనిపిస్తాయి మీకు. కానీ చాలా రోజుల కిందట అండి ఇవి నేను తీసుకుంది. నాకు వాటి లింక్ అడిగారు, కానీ అవి ఇప్పుడైతే ఏం నా దగ్గర లేవండి, అసలు ఐడియా కూడా లేదు. ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్కి సంబంధించినవన్నీ మా అబ్బాయి సెలెక్ట్ చేస్తాడండి. వాడికి నచ్చినవి వాడు ఇంటికి డెకరేషన్గా సంబంధించినవన్నీ వాడు సెలెక్ట్ చేసి తీసుకుంటాడు. సో ఇంకా మా బాబు అయితే ఇవి అమెజాన్లో బుక్ చేశాడు అనుకుంటా అండి, నాకు కొంచెం ఐడియా ఉంది. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి ప్లీజ్, ఏమనుకోకండి అండి. మీరు లింక్ అడిగారు, నేను పెట్టట్లేదని అయితే ఏమనుకోకండి. మీరు ఒకసారి అమెజాన్లో కానివ్వండి మీషోలో కూడా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ వస్తాయండి. అంటే సేమ్ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా వస్తాయి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఏమీ అనుకోకండి. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇల్లంతా కూడా ఊడ్చేసుకోవడము, అలాగే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మనకి కిచెన్లో వచ్చేసి కొన్నే ఉన్నాయండి రోజు గిన్నెలు, ఎక్కువగా ఏం లేవు. ఇంకా నేను మార్నింగ్ వంట చేసి ఇంకా మేము ఈరోజు కొంచెం లంచ్ చేసేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇంక ఈ మధ్య ఏంటంటేనండి నేను కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉన్నాయనేసి మా ఇంట్లో కొబ్బరి లడ్డు చేశాను కదా, అవి ఉన్నాయన్నమాట. అవి మార్నింగ్ అలా ఎప్పుడో 1-2 తింటున్నాం కదా, వాటి వల్ల ఏంటోనండి అంత తొందరగా ఆకలి కూడా వేయడం లేదు. అంటే కొబ్బరి తొందరగా అరగదంటారు కదా, అంటే జీర్ణం అవ్వదు, దానివల్ల కావచ్చు. ఇంకా మార్నింగ్ అయితే నేను ఒక 2 కొబ్బరి లడ్డు తినేసాను, అలాగే టీ తాగేసి ఇంకా అందులో బ్రెడ్ తిన్నాను అన్నమాట ఈరోజు. ఇంకా మేము టిఫిన్ అయితే ఏం చేయలేదండి మార్నింగ్ టైంలో, అందుకనేసి ఇంకా గిన్నెలు కూడా ఎక్కువగా లేవు, మేము లంచ్ చేసినవి మాత్రమే ఉన్నాయండి.
ఇంక ఇక్కడ తోమేసుకున్నానన్నమాట, గిన్నెలన్నీ తోమేసి ఇంకా నీట్గా కడిగేస్తున్నాను. ఇంకా ఇప్పటివప్పుడే క్లీన్ చేసుకుంటున్నానండి. సింకులో ఎక్కువగా గిన్నెలు ఉంచడం లేదు, నాకు అంటే మరీ ఎక్కువగా ఫుల్ అయిపోతున్నాయి కదా అనేసి. వర్షాకాలం మనకి ఏంటంటేనండి గిన్నెలో నుంచి కొంచెం స్మెల్ వస్తుందండి. అలా కాకుండా వెంటనే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనకి నీట్గా ఉంటుంది. ఇంక ఈ వర్షాకాలం మనం ఎంత నీట్గా ఉంచుకుంటే మన హెల్త్కి అంత మంచిదండి. ప్రతిదీ కూడా అంటే ఇప్పటి ఫుడ్ అప్పుడు ఫ్రెష్గా వండుకొని తినడము, గిన్నెలు కూడా క్లీన్ చేసుకోవడము. సో ఇంకా మనము హౌస్ అంతా నీట్గా ఉంచేసుకోవడము, దోమలు ఈగలు లాంటివి రాకుండా ఇంకా నీట్గా ఉంచుకోవడం అయితే చాలా మంచిదండి. ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ నానబెట్టాను కదా అండి, ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నేను అల్లం నానబెట్టేసానండి. ఈవినింగ్ వరకు అయితే చక్కగా నానిపోయింది. ఇంక ఇక్కడైతే నేను టీవీ చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ నేనైతే ఇక్కడ అల్లం అంతా కూడా తొక్క తీసేస్తున్నాను. వెల్లుల్లి కూడా అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వెల్లుల్లి తొక్క అంతా తీసేసాక వాటిని కొంచెం కడిగేస్తానండి. కడిగి ఆరబెట్టేసుకున్నాను. అంటే బయట కాదులేండి, ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేశాను. ఇంక ఇక్కడ అల్లం కూడా అంత తొక్క తీసేసి ఇంకా ఇవన్నీ కూడా వాటర్లో కడిగేసి ముక్కల్లాగా కట్ చేసి నేను కాసేపు గాలికి ఆరబెట్టేస్తానండి, ఫ్యాన్ గాలికి. ఇంకా మనకి బాగా ఆరిపోయాక నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నైట్ అండి బట్టలన్నీ కూడా ఆరాయి. ఇంక ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇందులో వచ్చేసి 3 డేస్ ఉన్నాయండి. మనకి వర్షం పడడం వల్ల ఇంకా అసలు బట్టలు అయితే అంత పొడిగా ఆరట్లేదండి, కొంచెం పచ్చిగా అనిపిస్తాయి. ఎక్కువగా ఆరకపోతే మనకి బట్టల్లో నుంచి స్మెల్ వస్తుంది కదా, ఇంకా అలా అనేసి అన్నీ కూడా నేను పైనే ఉంచానండి. అవి ఎప్పుడు బాగా ఆరితే అప్పుడు తీసుకొద్దాం అనేసి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ టైంకి తీసుకొచ్చాను. అంటే డోర్ మ్యాట్లు ఆరేసాను కదా, అప్పుడే తీసుకొచ్చాను అన్నమాట. సో మొత్తం మీద అయితే బట్టలు మడత పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఇక్కడ వంట చేస్తున్నానండి. ఇంక ఇక్కడ ఈరోజు వచ్చేసి అలచంతకాయ కర్రీ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇంక అందులో ఆవాలు, పోపు దినుసులన్నీ వేసానండి. ఆవాలు, జీలకర్ర, అలాగే ఇక్కడ వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇంక ఇక్కడ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా అందులో నేను అలచంతకాయలు వేసుకుంటానండి. వాటిని చిదుముకోవడమే చాలా టైం పట్టిందండి. మార్నింగ్ ఆ పని స్టార్ట్ చేసుకున్నాను. మనకి అవి ఒలుచుకోవడానికి టైం పడుతుందండి, ఎందుకంటే అవి కట్ చేసామంటే మనకి అంటే లోపల ఏమున్నాయో తెలియదండి. కొంతమంది కట్ చేస్తారు అలచంతకాయలు, కానీ నాకు అస్సలు అట్లా నచ్చదు. ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కదా అండి, అందులో పురుగులు కూడా ఉండిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనము ఒక్కొక్కటిగా చిదుముకున్నాం అనుకోండి, మనకి నార వస్తుంది, నార కూడా తీసేయచ్చు, అలాగే మనకి అందులో ఏమి ఉన్నా కూడా తెలిసిపోతుంది అన్నమాట. సో ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేగాయి కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే ఉందండి, అది మొత్తం కూడా వేసేసానన్నమాట డబ్బాలో నుంచి తీసి. ఇంకా ఈరోజు అంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి. నాకు ఈ రోజుకైతే సరిపోయిందిలేండి. సో నేను ఒక్కసారే పట్టి ఉంచుకుంటానన్నమాట అండి. నాకు 1 మంత్ 1.5 మంత్ వరకు యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడైతే కడిగి పెట్టుకున్న అలచంతకాయలు కూడా చూసారు కదా కర్రీలో అయితే వేసానండి. ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసామంటే మనకు అందులో నుంచి పచ్చి స్మెల్ అంతా పోతుందండి, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ. ఇది ఇలా వట్టి ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కానీ ఇంకా మా వారు తినరు కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు. సో ఇంక ఇక్కడైతే అవి కొంచెం మగ్గిపోయాయండి. అవి మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకుంటాను. కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వాలండి, ఫ్రై అయితేనే బాగుంటుంది. మనం అలాగే వేసామంటే అంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట. మనం ఎంత కర్రీ బాగా చేసినా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వకుంటే పచ్చి స్మెల్ వస్తుందండి, ఇలాంటి కూరగాయలకు సంబంధించినవి. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇంక ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి అంతా కూడా బాగా కలిపేస్తున్నానండి. నేను పసుపు ముందు వేయలేదన్నమాట. ముందు వేసామనుకోండి మనకి ఆయిల్లో పసుపు ఎక్కువగా ఇట్లా మాడిపోయినట్టుగా అయిపోతుందండి, బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులో కావలసినంత కారం వేసుకున్నానండి, టేస్ట్కి కావలసినంత.
సో నెక్స్ట్ ఇక్కడ టేస్ట్కి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేయలేదు కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. అలాగే ఇక్కడ పచ్చి ధనియాల పొడి వేసుకున్నానండి. వేంపి పొడి చేసామనుకోండి దాన్ని చివర్లో లాస్ట్లో వేసుకోవాలి, బాగుంటుంది. పచ్చి ధనియాల పొడి కాబట్టి నేను ముందే వేసుకున్నాను. ఇంక ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే ఉడికిపోతుంది. చాలా సిమ్లో పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అటు ఒక పక్క వంట చేసుకుంటూ, ఇక్కడ నేను కిచెన్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా అల్లం వెల్లుల్లి కూడా చేసుకుంటున్నానండి, పేస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మనది ఇలాగే ఉందనుకోండి మళ్ళీ కిచెన్లోకి రావాలంటే ఏదో చిరగ్గా అనిపిస్తుందండి. ఇంకా ఇటు వంట చేసుకుంటూ ఇలాంటి పనులన్నీ చేసామంటే మనకి తొందరగా కంప్లీట్ అయిపోతాయి. నేను ఏంటంటేనండి అప్పుడప్పుడు ఇలా వంట చేసుకుంటూ, అంటే మనకి దోశ పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి అంటే ఈవినింగ్ టైంలో, అలాగే గిన్నెలు తోమేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఒక్కోసారి వంట చేసుకుంటూ చేస్తానండి. ఎందుకంటే మనకి ఎలాగో 2 పనులు కంప్లీట్ అయిపోతాయి కదా, ఇటు చేసుకోవచ్చు, అటు ఆ పనులు చేసుకోవచ్చు. ఒక పక్క వంట చూసుకుంటూ కూడా మనము గిన్నెలు తోమేసుకోవచ్చు కదా అండి, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కర్రీని చూసుకుంటూ ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పడుతున్నానండి. అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేస్తానన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఉప్పు వేయడం వల్ల. పసుపు వల్ల ఏంటంటేనండి మనకి మంచి కలర్ కనిపిస్తుంది అన్నమాట, మనకి ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుందండి. నేను ఇందులో లాస్ట్గా వచ్చేసి నిమ్మరసం అయితే వేసుకున్నానండి. ఎక్కువగా లేవండి నిమ్మరసం, అంటే కొన్ని ఉన్నాయన్నమాట, 3 నిమ్మకాయలు ఉన్నాయి. ఇంక ఇక్కడైతే చూసారా పేస్ట్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇంక ఇదంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ముందంతా కూడా గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, అంతా కూడా కలిపేసుకొని అందులో ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఇంకా బాగా కలిపేసి ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే ఇలా 3 టైమ్స్ అయితే పట్టానండి. మిక్సీగా గిన్నె మరీ పెద్దగా ఏం లేదండి, నార్మల్గా ఉంది కాబట్టి సరిపోతాయి. 3 గుప్పిళ్ళు వెల్లుల్లి వేసుకున్నాను, 2 గుప్పిళ్ళు అల్లం వేసుకున్నాను. ఇంకా ఇందులో ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అంటే పట్టేటప్పుడు కొంచెం వేస్తున్నానండి. లాస్ట్కి గిన్నెలో కావలసినంత వేసుకొని మొత్తం కలిపేసుకొని డబ్బాలో పెడతానన్నమాట. సో ఇంక ఇక్కడైతే మిక్సీ పడుతున్నానండి. చాలా టైం పట్టింది లేండి అంత కంప్లీట్ అయ్యే వరకు. సో చూసారు కదా, మనకైతే ఇక్కడ గిన్నె నిండుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చిందండి. నాకైతే ఇది చాలా రోజులు యూజ్ అవుతుందండి, 1.5 మంత్ కంటే ఎక్కువనే అవుతుందిలేండి. ఇంక అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపానన్నమాట. అంతా కూడా కిందిది పైనకి మొత్తం కలిపామంటే ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మా వారి కోసం గటక చేశాను కదా, ఇంకా గటక అయితే తనకి వేసానండి. వేడిగా ఉంది చూసారా, ఇంకా తను తింటున్నారు. ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి, అలిచింతకాయ కర్రీ. ఇంకా నాకు మధ్యలో వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు, ఇంక ఇక్కడ మిక్సీ పడుతున్నాను కదా అలా అన్నమాట. సో ఇంకా నాకు వంట పని అయితే మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమేసుకోవాలి. ఇంకా నాకు నైట్ది కొంచెం రైస్ ఉందండి, నాకు సరిపోతుంది. ఇంకా రైస్ బాగుంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఏం రైస్ పెట్టుకోలేదు. ఇంక ఇక్కడైతే అంతా కూడా డబ్బాలో స్టోర్ చేశానండి. చూసారు కదా, ఇలా ఒక స్పూన్ పెట్టేసి ఇంకా ఇదైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు కావాల్సినంత ఒక చిన్న డబ్బాలో తీసుకొని అది కిచెన్లో ఉంచేస్తానన్నమాట. అయిపోయిన ప్రతిసారి మళ్ళీ ఫ్రిడ్జ్లో నుండి చిన్న డబ్బాలోకి మార్చేసుకుంటాను. సో మొత్తం మీద అయితే నా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు ఫుల్గా ఎండ పడుతుంది కదా అనేసి బట్టలన్నీ కూడా ఎండ కారేసాను. ఇంకా చుట్టూ అందరు కూడా ఈరోజు ఎండను చూసి బట్టలన్నీ చక్కగా ఆరేసుకున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.